అన్న ప్రజలాడన్నా ప్రెసిడెంట్. అదే అన్న ఏం లేదన్నా ఇది మన థర్డ్కి ఫోర్త్కు డిబేట్లను పెట్టారు కదా అన్న ఆన్లైన్లో జాన్ బాబు అని అతను టిఎస్ కుమార్ ఏమో మిమ్మల్ని అతను పిలిచాడు మీరు వెళ్ళాలని అన్నారట కదన్నా జాన్ బాబు మీకు కాల్ చేశాడట. నేను వెళ్ళనని చెప్పలేదు బ్రదర్. అతను మాట్లాడతాను అన్నాడు. మీరు హిందూ గ్రంథాల గురించి మాట్లాడండి, నేను బైబిల్ గురించి మాట్లాడతాను, కరుణాకర్తో నేను మాట్లాడతానని అన్నాడు జాన్ బాబు బ్రదర్. ఓకే. అయితే ఆయన అడిగాడంట కరుణాకర్ని. అడిగితే సాంబశివరావు వస్తే మేము రాము డిబేట్కి అన్నాడు. అయ్యే మరి వాళ్ళేమో ఎవరితోనైనా మేము చేస్తాం డిబేట్ అన్నట్టు వాళ్ళు క్రాంతి టీవీ ఉంది కదా కేఆర్ టీవీ, మనం లలిత్ కుమార్ వచ్చినప్పుడు నాతో డిబేట్కి ఎవరినైనా కూర్చోబెట్టండి అటు సైడ్ నుంచి ఎవరితో చేస్తా అంటారు, మళ్ళీ మాట్లాడుతూనే ఇట్లా అంటారు వాళ్ళు. క్రాంతి టీవీ అది వేరు. వాళ్ళు నాతో క్రాంతి ఛానల్ నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. సార్ మీ ఇంటర్వ్యూ కావాలండి, అందరూ ఇట్లా కామెంట్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు సాంబశివరావుని పిలవమని. అవును. సో మీ ఇంటర్వ్యూ కావాలండి అని అంటే సరేనండి నేను ఇస్తాను అన్నాను, మాట్లాడదామండి అన్నాను. తర్వాత క్రాంతి గారిని నాకు ఫోన్ చేయండి ఒకసారి ఫోన్ చేయమని అన్నాను. చేపిస్తానండి అని అన్నాడు. వాళ్ళు ఏదో ప్లాన్లో ఉన్నట్టున్నారు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు జరిగిద్ది అక్కడ ఇంటర్వ్యూ. అది వేరు. 2 సార్లు నేను కూడా ఒకసారి ఫోన్ చేసి మీకు చెప్పాను కదా అన్న, ఒక వారం రోజుల క్రితం నేను ఆల్రెడీ కాల్ చేశాను, మీకు కాల్ చేస్తారని చెప్పాను కదా మధ్యాహ్నం చేశాను. మీరు చేశారా? చేశాను, చేసి మీకు కూడా చేశాను అన్న. మీ నెంబర్ ఇవ్వమంటే ఇచ్చానని చెప్తాను, మీ నెంబర్ పెట్టాను నేను ఆల్రెడీ వాళ్ళకి. క్రాంతి అసిస్టెంట్కు మీ నెంబర్ పెట్టాను. క్రాంతి నెంబర్ లేదు కానీ ఇంటర్వ్యూ కాగా డిస్ప్లే అవుతుంది నెంబరు, ఆ నెంబర్కి కాల్ చేస్తే మీరు సాంబశివరావు గారితో మీరు చేపిస్తారంటే అన్న నెంబర్ నా దగ్గర ఉంది, మీకు నెంబర్ కావాలంటే పెడతా అంటే పెట్టిపించాను. నెంబర్ పెట్టాను, మీకు ఒక 2 డేస్లో కాల్ చేస్తా అన్నారు. ఇది 10 డేస్ బ్యాక్ మీకు కాల్ చేసి నేను చెప్పాను అన్న మీకు ఇట్లా అప్రోచ్ అవుతా అన్నారు వాళ్ళు అని చెప్పాను. మీరు అట్టయితే నాకు వాళ్ళు ఫోన్ చేసి ఒక 10 రోజుల పైన అయింది. అదే ఇట్లా ఇంటర్వ్యూ కావాలంటే తప్పకుండా ఇస్తానండి అని చెప్పాను. తర్వాత క్రాంతి గారిని ఫోన్ చేయమన్నాను. అంటే మనం అది ఏదన్నా వేరే వాళ్ళని మనతో డిబేట్ కూర్చోబెడతారా లేదంటే ఓన్లీ నా ఇంటర్వ్యూ తీసుకుంటారా లేకపోతే ఏందనేది క్లారిటీ కోసం క్రాంతి గారిని ఫోన్ చేయమని అని చెప్పాను. సో అతను చేపిస్తానండి, చేస్తాడు క్రాంతి గారు మీకు, మీరు వద్దురుగానని చెప్పాడు. సరే అన్నాను నేను. ఓకే ఓకే. అదే మరి ఇప్పుడు ఇది ముగ్గురితో జరుగుతుంది కదా అన్న, మీరుంటే బాగుంటుంది. అందరు కామెంట్ పెడతారు అన్న, ఒక్కరు కాదు. వాళ్ళు ఏదైతే జాన్ బాబు ఇప్పుడు అది ఫ్లెక్సీ వేసాడు కదా ఆన్లైన్లో, అది వేస్తే ఏమవుతుందంటే దాని కింద అందరు కామెంట్ పెడతారు. కామెంట్ పెట్టిన వాళ్ళు ఒక టిఎస్ కుమార్ అన్నట్టు ఆయన చెప్పాడు ఇట్లా అన్నని అప్రోచ్ అయ్యడం జరిగింది, ఆయనకి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల, అంటే వీళ్ళ గురించి చెప్తే వీళ్ళు భయపడుతున్నారు అని అనుకుంటారేమో ఇట్లా చెప్తున్నారు అనుకుంటా వాళ్ళు. మరి టిఎస్ కుమార్ చెప్పిండు ఆల్రెడీ నిన్న సాయంత్రం చెప్పిండే వీడియోలో. వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా బ్రదర్ మీరు ఏదో షరతులు పెట్టారంట, ఆ షరతులు వాళ్ళు ఒప్పుకోలేదని అన్నట్టుగా వీడియో చేశారు బ్రదర్. అంటే నేను అన్నాను అసలు ముందు వాళ్ళు ఒప్పుకుంటే కదా షరతులు గిరతల తర్వాత కదా అది. అవునవునా. ఇప్పుడు నేను షరతులు ఇంక పెట్టడానికి అవకాశం ఏది, వాళ్ళు షరతులు పెడడానికి అవకాశం ఏది. ముందు సాంబశివరావు వస్తే డిబేట్కి మేము రామని వాళ్ళు చెప్పినట్టుగా జాన్ బాబు గారు నాతో చెప్పారు. అవునా. నేను నిన్న ఫోన్ చేశాను, నిన్న జాన్ బాబు గారికి ఫోన్ చేశాను. బ్రదర్ మీరు అడిగారా కరుణాకర్ని, అప్పుడు నెల క్రితం మనం మాట్లాడుకున్నాం కదా, మీరు అడుగుతా ఉన్నారు డిబేట్కి అడిగారా అంటే అడిగానండి, సాంబశివరావు వస్తే నేను రానన్నాడు కరుణాకరు అంత భయపడ్డాడు అని అన్నాడు. అంతే, ఇక మనం దాంట్లో షరతులు పెట్టింది లేదు, లేకపోతే ఇంకోటి అవన్నీ తర్వాత కదా, ఒప్పుకుంటే కదా తర్వాత సంగతి కదా అది. అవునవును. ఇప్పుడు ఒక వ్యక్తి డిబేట్తో నేను చేస్తాను అని అంటే విధి విధానాలు షరతులు బొరతలు అవన్నీ తర్వాత మాట్లాడుకుంటాం. అసలు వాడు ఒప్పుకోనే పోతే నాకు సాంబశివరావు వస్తే నేను డిబేట్కి రానని చెప్తే స్వయంగా జాన్ బాబు గారే చెప్పారు నాతోటి, ఆయన మీరు వచ్చి డిబేట్. శివశక్తి ఛానల్ ఎవరు వచ్చినా పర్లేదు అన్నట్టు ఈ లలిత్ కుమార్ కానీ మేమిద్దరం వస్తాం. మొన్న క్రాంతి టీవీలో ఇంటర్వ్యూ అయింది లలిత్ కుమార్. క్రాంతి టీవీలో నేను రెడీ, వాళ్ళు ఎవరు వచ్చినా సరే. లలిత్ కుమార్ మాట్లాడితే లలిత్ కుమార్ మాట్లాడిన విజయ్ ప్రసాద్ గారికి ఫోన్ చేసిండు, విజయ్ కుమార్ గారికి లాస్ట్కి ఇంటర్వ్యూ ఎండింగ్లో ఫోన్ చేసిండు. చేసి మీరు ఎవరైనా తీసుకురండి, ఇంకో వక్త ఎవరు నువ్వు వస్తా అంటారు, ఇంకో వక్త ఎవరు అంటే మీ పేరు చెప్తారేమో ఆయన భయం అవుతుంది, అలా భయం లోపల ఉంది. ఇంకో వక్త ఎవరు, మీరు వస్తారా డిబేట్కి వస్తారా వస్తే ఇంకో వక్త ఎవరు చెప్పండి, మీతో పాటు ఎవరు వస్తారో చెప్పండి అని అంటుండు లలిత్ కుమార్. నేను ఎవరితోనైనా డిబేట్ చేస్తా అంటుండు.
మ్హూ. కానీ లోపల వాళ్ళకు ఒక భయం ఉందన్న. కానీ వీళ్ళు ఏంటంటే పైకి గాంభీర్యంగా చెప్తారు కానీ లోపల వీళ్ళకి భయం ఉందన్న. ఆ, ఎందుకంటే వాళ్ళ గ్రంథాలలో ఇప్పుడు మీరు చెప్పిన కాడికి వెళ్ళి మ్, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తుండు. మ్, వాళ్ళు ఒకటే చెప్తారన్న, భూతి ఏంటంటే లోతు కుమారులు, మ్, యెహోవా చిన్న పిల్లల్ని చంపిండు, మ్. ఇవే ఇంతకన్నా ఇంక ఎత్తడానికి ఏం లేవు. ఇప్పుడు ఒకటి బ్రదర్, అటాటి వాళ్ళు ఎన్ని చూపించినా బైబిల్లో మనుషులు చేసినవి చూపిస్తారు. అవునవును, వాళ్ళ అలా గ్రంథాల్లో చేయమని దేవుడు దేవుడు కూడా బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. చెప్పలేదు. పైగా ఖండించాడు, అది పాపం, మీరు అలా చేస్తే శిక్ష పడిద్ది మీకు, మీరు అలా చేయొద్దు, అది తప్పు అని చెప్పాడు. అవును, కానీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లు మొత్తం కూడా వాళ్ళ ఆ. దేవుళ్ళే చేశారు వాళ్ళ గ్రంథాల్లో. చేశారు సార్. మీ కాబట్టి వాళ్ళు ద్వారా చాలా భయపడక ఏం మంది అన్న, చేస్తారు చెప్పు. అవును అవును, మీ ద్వారా చాలా మంది అంటే ఒక 5 years నుంచి ఆ, మీ యూట్యూబ్ ఛానల్లో చాలా మంది చూసి చాలా మంది అంటే అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని. ఉమ్, ఎందుకంటే మన తరపున దేవుడు ఒకరు నిలబెట్టాడు, ఉమ్, వాళ్ళు ఇచ్చేదానికి ప్రతి సమాధానం వస్తుంది, ఉమ్, దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు, ఈ అన్నని ఈ విధంగా వాడుకుంటున్నాను చాలా మంది మీ వల్ల కొంచెం మంచిగా ఫీల్ అవుతున్నారు. అరే మన తరపున ఒక అతను మాట్లాడుతుండు, అన్ని చదువుతుండు, వాళ్ళ గ్రంథాలు ఏమన్నా చెప్తుండు అంటే ఇక చాలా మంది మన దాంట్లో కూడా బైబిల్ కూడా కొంతమంది చదవని వాళ్ళు ఉంటారు కదా అన్న, వాళ్ళకి ఇంకా హిందూ గ్రంథాలు ఏం చదువుతారు అవును. మన దాంట్లోనే. మన తరపున అనే కంటే కూడా అది సెకండరీ. ఫస్ట్ నేను ఒక క్రైస్తవుని కాబట్టి క్రైస్తవుడిగా నాది ఒక బాధ్యత బ్రదర్ అది. అవునవునవును, నువ్వు ఒక సత్యం, నేను నమ్ముతున్నటువంటి సత్యం ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు వక్రీకరణ చేసి బురద చల్లుతుంటే దాన్ని నేను అడ్డుకోవాలి. అడ్డుకోకపోతే నేను అవును క్రైస్తవుని ఎలాగవుతా? కాకపోతే అవునన్నా, కూర్చొని నాకు ఇవన్నీ అవకాశాలు, ఈ పుస్తకాలు చదవటం కానీ వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవటం కానీ అన్నీ దేవుడు నాకు సమకూర్చి నాకు అదే ఇచ్చినప్పుడు సమకూర్చి ఇచ్చిండు. మరి నా బాధ్యత కదా అది. అవునవునన్నా, కాబట్టి నేను అది నా అదే అన్న, బాధ్యతగా ఫీల్ అవుతాను నేను. అదే తర్వాత అదే వచ్చేసి ఇప్పుడు ఒకటే బ్రదర్, ఇప్పుడు ఆ, నాకు ఇప్పుడు చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. మొన్న ఒక బ్రదరు, మన రమేష్ లాజరస్ అనే బ్రదర్ కూడా ఫోన్ చేశాడంట క్రాంతికి. క్రాంతి చాలా ఛానల్. మంది మీరు ఒక్కసారి ఆ టీవీకి వెళ్తే వాళ్ళ ఆ గ్రంథాలను చెప్తే కొందరికి అవగాహన వస్తుంది. కొంతమంది అన్న ఒక 10 మంది మన తిరిగినా కానీ పర్లేదన్న, ఎందుకంటే నిజాలు తెలుసుకొని దేవుని వైపు 10 మంది తిరిగినా మంచిది కదన్న. చూస్తున్నందరూ ఏదో బురద జల్లే స్వభావంతోనే ఉన్నారు అందరు. ఉమ్. కాబట్టి ఒక 10 మంది తిరిగిన మన మాటల ద్వారా అదొక సువార్త, సువార్త తీరు అవుతుంది కదా. అవునవును. అట్లానే అంతే అంతే అట్లా. అదే మొన్న బ్రదరు ఫోన్ చేసి ఆ ఫోన్ కాల్ ఉమ్, పెట్టాడు యూట్యూబ్లో. ఉమ్, వాళ్ళ అసిస్టెంట్తో మాట్లాడింది క్రాంతి. అసిస్టెంట్తో మాట్లాడండి. అవునవును, పెట్టాడు చూసాను. అదొకటి. తర్వాత వచ్చేసి మన జాన్ బాబు గారు మాట్లాడుతూ ఒక వీడియో పెట్టి, వాళ్ళు అనివార్య కారణాల వల్ల సాంబశివరావుని మేము అప్రోచ్ అయ్యాము, అవును, అనివార్య కారణాల వల్ల సాంబశివరావు రావట్లేదనే మాట జనాలకు అర్థం కావట్లా. అవును, ఇప్పుడు వాళ్ళు అందరూ పిలిస్తే నేనేదో పోకుండా ఆగినట్టు, ఏదో కొన్ని షరతులు పెట్టి ఆగిపోయినట్టుగా అనుకుంటున్నారు జనం. మన అవును, జాన్ బాబు బ్రదరే నాతో స్వయంగా చెప్పారు, సాంబశివరావు వస్తే నేను రానన్నాడు కరుణాకరు. అది నిన్న ఫోన్ చేస్తే నాతో చెప్పాడు బ్రదరు. అంతేనా? అంటే మీరు అక్కడ ఏంటంటే మీ పేరు అనిల్ గారి పేరు కొంచెం ఎక్కువ వినబడుతుంది, మీ పేరు ఎక్కువ వినబడుతుంది, తర్వాత అనిల్ గారి పేరు కూడా వినబడుతుంది. అదే ఇప్పుడు బ్రదర్ నేను అనేది ఏంటంటే, అదే మన ఎవరైనా కానీ నేనైతే ఇప్పుడు మన సహోదరులు మాట్లాడేటప్పుడు కానీ, ఆ, మన సహోదరులు ఇట్లా ఏదైనా డిబేట్కి వెళ్తున్నామని మాట్లాడే వీడియోల కింద కానీ పలానోళ్ళు వద్దు, సాంబశివరావునే తీసుకెళ్ళండి, సాంబశివరావు గారిని పిలవండి అని పదే కామెంట్లు పెట్టడం వల్ల ఏమైందంటే అవతల ఆ వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడినట్టు ఉంటుంది. అవునవును, అది వాస్తవం. ఇప్పుడు అది మనకంటే తక్కువ అన్నట్టుగా, ఇప్పుడు సాంబశివరావు కంటే వీళ్ళు తక్కువ అన్నట్టుగా మాట్లాడినట్టు ఉంటుంది కదా. కాబట్టి నేను దానికి ఎంకరేజ్ చేయను బ్రదర్. మన సహోదరులు మాట్లాడేటప్పుడు అది డిబేట్ కావచ్చు, లేదా ఏదైనా ఒక డిబేట్కి సంబంధించిన వీడియో కావచ్చు, ఏదైనా కానీ అక్కడ పదే మన పేరుని మెన్షన్ చేసి సాంబశివరావు పోతే బాగుంటుంది, మీరు పలానా వాళ్ళ బదులు, లేదా వాళ్ళు కాకుండా వీళ్ళు పోతే బాగుంటుంది అని అట్లాగా మాట్లాడటం అనేది అంటే జనాల్లో కూడా కొంచెం మీ వల్ల. ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని ఎందుకు పోవాలని కోరుకుంటారు అంటే మీరు మాటకు మాట బదిలిస్తారు, దాంట్లో ఉన్నదాన్ని ఎత్తి చూపెడతారనే అవగాహన జనాలకు వచ్చిందన్న. ఆ విషయంలో కాబట్టి అట్లా అంటున్నారు, వేరే విషయం. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన సహోదరుల వీడియోల కింద కాదు మీరు కామెంట్లు పెట్టాల్సింది, వాళ్ళ వ్యక్తిగత వీడియోలు ఉంటాయి చూడండి, కరుణాకర్ గారి వీడియోలు,
అవును. అలాగే ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోనో లేదా క్రాంతి ఛానల్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఫోన్లు చేయటం, పెడతారన్న మనోళ్ళు లేదా కూడా వాళ్ళ చాలా కింద మంది కామెంట్లు పెడుతున్నారు. పెట్టడం అట్ట చేయాలి. అది పెడతారు అది వాళ్ళు వేరు ఏంటంటే కానీ. బూతుతో రివర్స్ ఇస్తారన్న. మనోళ్ళు చాలా మంది కామెంట్ పెడతారు. ఆ, ఇప్పుడు కరుణాకర్ అయినా కానీ, లలిత్ కుమార్ అయినా, కేఆర్టీ కానీ, ఇప్పుడు హిందూ మతోన్మాదులు ఏమన్నా మనం పెట్టిన కామెంట్లు అనేది గలీజ్గా అది వాళ్ళు తట్టుకోలేరు కదా బ్రదర్. ఇప్పుడు అట్లా. మన గురించి అరే సాంబశివరావు నీకు ఎంతమంది ఎంత ఇది చేస్తున్నారు అనేది వాళ్ళు ఓర్చుకోలేరు కదా. ఓర్చుకోలేక పచ్చి బూతులు కామెంట్లు పెడతా ఉంటారు, తిడతా ఉంటారు. అవునవును చాలా సరే మంది వాళ్ళ చూసాను. పాపం వాళ్ళు పోతారు కదా. అంతే అంతే. తిట్టుకొని వాళ్ళ నోరే వాళ్ళ మనసుకి గబ్బు అయింది. మనకేందంట ఇప్పుడు టిఎస్ కుమార్ మీతో అంత కాంటాక్ట్ ఉన్నాడా అన్న? అంటే మీతో నాతో అందరూ బాగానే మాట్లాడతారా? ఉంటారు కదా. కాబట్టి మీరు కొంచెం సలహాలు ఇవ్వండి అన్న వాళ్ళకు. ఆయన కూడా మంచిగానే చెప్పాడు. మాకంటే అన్న మంచిగా మెచ్యూర్గానే చెప్తాడు, అన్నీ ఓకే, కానీ కొన్ని సందర్భాలు కుదరకపోవడం వల్ల అన్న రాలేకపోతున్నాని చెప్పాడు. అదే కాబట్టి ఇవన్నీ మీ తరపు అసలు నుంచి వాస్తవానికి నేను షరతులు పెట్టలేదు. మీరు పెట్టలేరు కానీ వాళ్ళు అట్లా చెప్పారు. మరి అది ఏ విధంగా ముందు అసలు వాళ్ళు చెప్పారో ఒప్పుకోవాలా. నేను షరతులు అంటే ఏం పెట్టలే. కాకపోతే మనం బ్రదర్ ఆఫీస్ కాడ కాకుండా అవునవును. గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఒక వేదిక న్యూట్రల్ ప్లేస్లో వేదిక ఏర్పాటు చేసి మనం డిబేట్ చేద్దాం, అడగండి బ్రదర్ అన్నాను. సరే అని అడుగుతానన్నాడు. అంటే మన జాన్ బాబు బ్రదర్ ఏమన్నాడంటే ఆఫీస్ కాడికి వెళ్దాం బ్రదర్ మనం అన్నాడు. అవును, కరుణాకర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి డిబేట్ చేద్దాం అంటే నేనేమన్నానంటే బ్రదర్ మనం వాడి దగ్గరికి పోయేది వాడి ఆఫీస్ కాడికి మనం వదిలే, మన ఆఫీస్కి వాడు రావద్దు, వాడి ఆఫీస్కి మనం పోవద్దు. ఒక న్యూట్రల్ ప్లేస్ గుంటూరులో కానీ విజయవాడలో కానీ మనం మాట్లాడి అక్కడికి రమ్మనండి, ఆడ చేద్దాం డిబేట్ మన ఇద్దరం అని అన్నా. సర్లే అని చెప్పి బ్రదర్ మాట్లాడాడంట. సాంబశివరావు నేను వస్తాము డిబేట్కి రమ్మని కరుణాకర్ని అడిగితే సాంబశివరావు అయితే మేము డిబేట్కి రామన్నాడంట. కరుణాకరే స్వయంగా అన్నాడంట. సాంబశివరావు వచ్చి మీరు ఎందుకని ఆన్లైన్లో అంతా చెప్తారు, ఎవరు వచ్చినా మాట్లాడతామని. ఈ భయం ఎందుకు? మరి ఇప్పుడు నీ అంత సత్తా ఉంటే వచ్చి మాట్లాడేటోళ్ళతో మాట్లాడాలి కదా. నార్మల్ వాళ్ళని పిలిచి వాళ్ళని ఎగతాళి చేసి వాళ్ళ సమాధానం చెప్పిన ఇప్పుడు జాన్ పాల్ కూడా ఆయన సమాధానం చెప్తే మంచిగా చెప్తున్నాను చెప్పే తినట్లే అన్న. వీళ్ళు ఆయన ఇంటర్వ్యూలో చేసినప్పుడు శివశిక్షణలో మంచిగా చెప్తుండు, అది చెప్పే తినట్లే వాళ్ళు. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపొచ్చు బ్రదర్. అదే నిద్రపోతున్నట్టు నటించేవాడిని మనం ఎంత లేకొట్టినా వాడు అన్ని వింటానే ఉంటాడు, వాడు మైండ్లోనే ఉంటాడు, కానీ లేకపోవడాడు. అప్పుడు అలాంటి వాడిని ఎలా లేకొట్టాలి? ఇప్పుడు మన జాన్ పాల్ గారు జాన్ బాబు గారు ఎలాంటి వాళ్ళతో అమ్మాయి అని గడ్డం పట్టుకొని బతాలాడతారు. అవునవును, అలాగే చెయ్యాలా క్రైస్తవుడు. కానీ నేను కొద్దిగా డిఫరెంట్. నేను అట్ల కాడ ఎర్రం కాల్చి వాత పెడతా. అప్పుడు వాడు మునుకోలేడు, ఇంకా లేచి కూర్చుంటాడు. వాళ్ళకి అర్థమవుతుంది. పని చేయాలా. మతోన్మాదుల విషయంలో అది కరెక్ట్ నన్ను అడిగితే. అదే అదే అందుకే మీ కాంబినేషన్ అందరు కోరుకుంటారు అన్న. వేరే విషయం ఉద్దేశించి వేరే వాళ్ళని కించపరిచినట్టు కాదు, కానీ తెలిసిన మన సైడ్ తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అనే ఉద్దేశం తప్ప వేరే వాళ్ళు వెళ్ళొద్దు అనేది కాదు. ఇప్పుడు ఎందుకంటే వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టే సమాధానాలకు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే కొంచెం నామోషిగా రావడం జరుగుతుంది అన్న. అట్లా అదేలే ఇక వాళ్ళతో ధీటుగా మాట్లాడకపోతే బాధ కలుగుతుంది క్రైస్తవులకి. కానీ నేనేమంటానంటే మన సహోదరులు కూడా ఇప్పుడు యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళు కూడా అందరు కొంచెం చాలా ఆళ్ళ చేస్తున్నారు కాబట్టి మంచి రాడుదేలేరు సబ్జెక్ట్ విషయంలో. అదే ఇప్పుడు మన టిఎస్ కుమార్ బ్రదర్ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన వీడియోస్ కూడా బాగానే ఉన్నాయి. ఆయన కూడా చాలా కాలం నుంచి హిందూ గ్రంథాలను బాగా రీసెర్చ్ చేస్తున్నాడు. ఓకే. ఆయన తక్కువ అంచనా వేయటానికి బ్రదర్ నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా. అతను చాలా కష్టపడతా గవర్నమెంట్ జాబ్ చేస్తా కూడా భయపడకుండా మతోన్మాదులు ధీటుగా కొన్ని సంవత్సరాల నుంచి వీడియోలు చేయటం కానీ టైం తీసుకొని మరి టైం లేకపోయినా టైం తీసుకొని మరి కష్టపడి పని చేస్తుంటాడు. ఛానళ్ళు అన్ని రకాలుగా కూడా మన క్రిస్టియానిటీ పక్షాన వర్క్ బాగా చేస్తున్నాడు బ్రదర్. సో ఆ బ్రదర్ కూడా ఛానల్ నుంచి వీటిని స్టడీ చేస్తున్నాడు కాబట్టి రేపు డిబేట్ చాలా మంచిగా చక్కగా చేస్తారని నేను అనుకుంటున్నాను. మన బ్రదర్స్ ముగ్గురు చేయాలని అందరూ ప్రార్థన చేయండి. మీరు కూడా జాన్ బాబు బ్రదర్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, చక్కగా దేవుడి నామం మహింపరచబడాలి అని ప్రార్థన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్నాను. మీరు ఏమైనా సలహాలు ఇవ్వండి అన్న వాళ్ళకి, మన వాళ్ళకి. ఎందుకంటే మీ సలహాలు కూడా కొన్ని కావాలి వాళ్ళకి. ఎందుకంటే మీరు కూడా కొన్ని అలా తెలిసి ఉంటుంది కదా, ఏ విధంగా అడిగితే బాగుంటుంది, ఏ విధంగా పోతే బాగుంటుంది. అదే వాళ్ళు మరి నియమ నిబంధనలు ఏం మాట్లాడుకున్నారో నాకైతే తెలియదు. మరి చెప్పలేదు. మరి నాకు బ్రదర్ వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేసి అడిగుంటే మాట్లాడేవాడినేమో. మరి వాళ్ళు ఏం నియమ నిబంధనలు మాట్లాడుకున్నారో. నిబంధనలు ఏంటంటే ఫస్ట్ డే 1 hour క్వశ్చన్ అవర్ ఉంటుంది, ఎవరైనా అడగచ్చు అని ఏమో మాట్లాడారు.
మళ్ళీ ఇటు క్రిస్టియన్ సైడ్ వాళ్ళని క్వశ్చన్ అడగచ్చు, కరుణాకర్ వాళ్ళని, అటు హిందువులు మన వాళ్ళని క్వశ్చన్ అడగచ్చు అని చెప్పారు. అట్లా 2 రోజులు అదే నడుస్తుందని అన్నారు. మరి ఎట్లా జరుగుతుందో, వాళ్ళు పడనిస్తారా, వీళ్ళతో ఏమైనా వాగ్దానం చేస్తారా, చెప్పేది ఇంటరా వినరా, అది చూస్తే తెలుస్తుంది ఇక. అట్లా అది కదన్నా. సరేనా. అదే బ్రదర్, అదైతే మామూలుగా అయితే నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఏదన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, డిబేట్కి మీరు పోవట్లేదా, వాళ్ళు ఏంది మరి మీరు ఏదో షరతులు పెట్టారని ఆగిపోయారు అంటున్నారు. అది ఇది అని అంటే నేను చెప్పాను, షరతులు కాదు, నేను ఆల్రెడీ అడిగాను జాన్ బాబు బ్రదర్ని. ఆయన చెప్పాడు సాంబశివరావు వస్తే నేను డిబేట్కి రానని కరుణాకర్ చెప్పాడు కరాఖండిగా. ఇంకా అందుకని నేను మన బ్రదర్లను తీసుకెళ్తున్నాను అన్నాడు నాతోటి. మరి ఇక మరి వాళ్ళు చేయనప్పుడు ఇంకా నేను ఇంక షరతులు పెట్టేదేమో దాంట్లో, లేకపోతే ఇంకా అనివార్య కారణాలు. ఆ వీడియో అట్లా వచ్చారు, అన్న షరతులు. అదే జాన్ బాబు గారు సాంబశివరావుతో అతను డిబేట్ చేయను అన్నాడులే కరుణాకరు, అందుకని వేరే వాళ్ళని తీసుకెళ్తున్నాను మన బ్రదర్స్ అన్నట్టయితే కన్ఫ్యూజన్ లేకుండా పోయేది. అవునవును మీకు అవునవును అదే అట్లా చెప్పే వరకు అందరూ షాక్ అవుతారు. అన్నకి ఇంతకన్నా ఇప్పుడు దీని మీద ఇంత నేర్చుకొని ఇంత రెడీగా ఉన్నాడు కదా, అన్న రెడీగా ఉన్నాడు, మరి అన్న ఎందుకు షరతులు పెట్టినా అందరూ అదే అనుకుంటారు. తెలియని వాళ్ళు చేసే వీడియోల కింద అన్నీ అదే, సాంబశివరావు అన్నం తీసుకెళ్ళండి, సాంబశివరావు అన్నం తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరు 90% అదే ఉంటుంది. అయితే నేను మరీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన సహోదరులకి, మన బ్రదర్స్ చేసే డిబేట్లు కానీ ఏ వీడియోల కింద కూడా ఇట్లా పలానా వాళ్ళని పిలవండి, సాంబశివరావు లేదా ఇంకొకళ్ళు అనే పేరు మాత్రం మెన్షన్ చేయొద్దు. అవునవును, పేరు మాత్రం పొరపాటును కూడా మెన్షన్ చేయొద్దు. ఎందుకంటే మన సహోదరులు మనమే తక్కువ చేసుకున్నట్టు, కించపరుచుకున్నట్టు ఉంటుంది. అవును, అది నేను వ్యతిరేకం పూర్తిగా, దానికి మాత్రం నేను ఒప్పుకోను. ఏదన్నా మీరు చెప్పదలుచుకుంటే వాడిని అడగండి, కరుణాకర్ గారికి వాడి వీడియోలోనే పెట్టండి తీసుకెళ్ళి. ఏంద్రా సాంబశివరావు వస్తాను నువ్వు రానంటున్నావు అంటే ఏందిరా నువ్వు, నీ సంగతి. కరుణాకర్ నెంబర్ నా దగ్గర ఒకటి ఉంటుంది, మీరు కౌంటర్ ఇచ్చిన దాన్ని ప్రతి ఒక్కరు ఆయనకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు అన్నీ వాళ్ళు మతోన్మాదులు ఎత్తుతారులే, వాడికి ఇయ్యర్లే డైరెక్ట్గా. మీరు కౌంటర్ ఇచ్చిన అన్ని ఆయనకు పంపుతూనే ఉంటారు రోజు, ప్రతిరోజు మీరు కౌంటర్ ఇచ్చారనుకో ఆ వీడియో తీసి అలా పంపుతూనే ఉంటారు. అది ఎవరైనా చూడండి, చెప్పండి, వాళ్ళు ఎందుకంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు కదా. సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు మిమ్మల్ని చేయరు, ఎందుకంటే వాళ్ళు చాలా వ్యతిరేకం అన్న. సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు మీ ఇంటర్వ్యూ చేయరు, మీతో కష్టం. చేసేటట్టు చేద్దాం బ్రదా, చేసేటట్టు చేద్దాం. ఎందుకంటే అది మొత్తం అది కొంచెం టైప్ ఆఫ్ ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే ఉంది సిగ్నేచర్. అతను పూర్తిగా హిందుత్వవాదిలే, అదే అతను పూర్తిగా హిందుత్వవాది. ఆయన డిబేట్ చేశాడు జాన్ బాల్ గారితో, ఇంటర్వ్యూ చేశారు. చూశాను అది కొంచెం చూశాను. ఆయనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ క్లిప్పులు తీసి పెడుతున్నాడు. క్రాంతి బ్రదర్ ఏమో ఇంటర్వ్యూ చేశాడు జాన్ పాల్ గారిని. అవునవును. ఈ సిగ్నేచర్ స్టూడియో అతను మహేంద్ర ఏమో డిబేట్ చేశాడు బ్రదర్ తోటి. డిబేట్ పురాణాలు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అదే అట్టాటోటికి మన దగ్గర మనం పడితే సంగతి తేలుదు, పురాణాలు. అవును, జాన్ పాల్ అన్నకి మనకి తెలియదు. అదే ఈయనేమో బైబిల్ పూర్వకంగా మాట్లాడుతుండో, ఆయన జాన్ పాల్ బ్రదర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను హిందూ గ్రంథాల గురించి ఎక్కడ మాట్లాడను, నేను కేవలం బైబిల్ మీద మాట్లాడను ఒక నిర్ణయం తీసుకున్నాడు. సరే, దాన్ని మనం గౌరవిద్దాం. అవునవును, గౌరవిద్దాం, అది ఆయన పందా అది. సరే, ఆల్రెడీ ఆ గ్రంథాల గురించి చదివిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు కదా మనలాంటి వాళ్ళు. అవును, ఏదో రోజు కూర్చో తగలకుండా ఉంటారు వాళ్ళు, మనకి ఆడ ఊహకుండా ఉంటాం. ఒక్క సైడ్ వెళ్తే వాళ్ళతో కష్టం అన్న, ఒక్క సైడ్ నిలద్దు, 2 సైడ్ ఇరుపక్క. ఇప్పుడు డిబేట్ జరుగుతుంది కదా 3-4 అట్లా వెళ్ళాలి, 2 గ్రంథాల పైన వెళ్ళాలి, వాళ్ళ గ్రంథాల పైన ఉండాలి, మన గ్రంథాల పైన ఉండాలి. ఒక్క సైడే ఉంటే మొత్తం మనం డామినేట్ అయిపోతాం అక్కడ, ఎంత చెప్పి నేను వాళ్ళు. అట్లా మళ్ళా 2 గ్రంథాల పైన ఉంటే మనం వాళ్ళ ఎత్తి చూపెట్టినప్పుడు ఆయనకు అర్థమవుతుంది. 10 మంది చూసినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అరే ఇట్లా ఈ విషయంలో ఇట్లుందా, వాళ్ళు కూడా కొంచెం మంది తెలుసుకుంటారు. అట్లా అది కూడా ఒక సువార్త టైపులో కొందరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మతోన్మాదులు నార్మల్గా వినరు కాబట్టి దీని ద్వారా కొంచెం వాళ్ళ చెవులలోకి వెళ్ళిపోతారు, ఆలోచించగలుగుతారు. కనీసం 10 మంది తిరిగినా దేవునికి మహిమే అన్నట్టు అన్న, అంతే, వేరే ఉద్దేశం. ఆ చుట్టుపక్కల ఉన్నాడు, వీడు ఇంత కరెంట్ కట్టినోడు, వీడు మారిన. నేను గమనించింది సిగ్నేచర్ స్టూడియో మహేంద్ర గారి ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన కొంతకాలం నుంచి ఇంకా అదే మనసులో గూడు కట్టుకుపోయింది. ఆయన ఒకటే ఆలోచన వస్తుంది, ఏంది ఆ పురాణాలు అవన్నీ కూడా చరిత్ర అనుకుంటున్నాడు ఆయన. రామాయణం, మహాభారతం అంతా చరిత్ర అనుకుంటున్నాడు, అదంతా ఒక కల్పిత కథలన్న సంగతి ఆయన గమనించట్లేదు. ఎందుకంటే అదేమంటే ఏమన్నాడు, మా కృష్ణుడు కొన్ని వేల సంవత్సరాలు, మా రాముడు కొన్ని లక్షల సంవత్సరాలు,
అవును. యేసుక్రీస్తు నిన్నగా మొన్న వచ్చాడు. ఇదే మైండ్ అతనిలో అదేంటంటే ఆయన గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నాడు. గూగుల్‌లో మనం అంతా కూడా క్రియేట్ గూగుల్ చేసి మీద పెట్టొచ్చన్న. ఆధారపడుతున్నారు కదా వాళ్ళు. మనం గూగుల్‌లో మనం కూడా క్రియేట్ చేసి పెట్టొచ్చు. ఎవరైనా క్రియేట్ చేసి పెట్టొచ్చు. దాన్నేముందన్న. ఉమ్. అది ఆయన గ్రహించట్లే. మనం చరిత్ర అంటే గూగులే అనుకుంటుండు. ఆయన నమ్ముతున్న గ్రంథాల్లో నుంచే తీసి రెఫరెన్స్లు మనం చూపియాలి వాళ్ళకి. అదే. వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు ఎప్పుడు ఆ గ్రంథాలు చదివినోళ్ళు కాదు, అందులో ఏముందో వాళ్ళకి చదివినోళ్ళు తెలియదు. అవును. ఇప్పుడు మొన్నల్లా కరుణాకర్ గారు ఏం చేశాడు జాన్ పాల్ గారి దగ్గర, హిందూ గ్రంథాల గురించి అసలు ఎత్తొద్దన్నా కానీ ఆగాడు వాడు. అవునవును. వాడు ఆగల. అదే మళ్ళీ దేవుడు మా మా హిందూ మత గ్రంథాల్లోనైతే యుద్ధం చేసేటప్పుడు ఆడవాళ్ళని కానీ పిల్లల్ని కానీ చంపొద్దు అన్నాడు. అసలు చంపడం అనేది మాకు లేనే లేదు, మా దేవుళ్ళు ఎవరు అలా చేయలేదు అన్నట్టు చెప్పాడు. అవునవును. చెప్పాడు. చెప్పాడు వద్దని చెప్పినా వినలా, ఆడు చెప్పకుండా ఉండలా, ఆడు చెప్పేశాడు, వాడు చెప్పాలన్నది చెప్పాడు. ఇప్పుడు అప్పుడు మనం అదే తెలిసిందే ఇప్పుడు కాబట్టి కానీ అట్లాంటి సందర్భాల్లో మనం మనలాంటి వాళ్ళ దగ్గర అనుకోడు ఆ మాట అంటే టక్కని తీసి చూపించి చూడరా ఏడుందా అంటే తలకాయ ఏడ పెట్టుకుంటాడు వాడు. అదే సార్ చూడరా అది నువ్వు చెప్పిన విషయం మీ గ్రంథాల్లో ఉందో లేదో అని మనం చెప్పి చూపించాం అనుకోండి రెఫరెన్స్. మీరు పరశురామ్ గురించి చెప్పారు కదా, పరశురాముడు ఇట్లా చేసిండు కానీ అవును. మొన్న సరే చెప్పారు కదా, కడుపులో చీల్చి చంపాడని చెప్పారు. మొన్న కౌంటర్ పెట్టాము అది. అట్లా అవునవునన్న తెలియాలి అంతేలే కానీ ప్రేయర్ కావాలా కూడా తెలుసుకుంటారు. మా హిందూ గ్రంథాలు ఇన్ని ఉన్నాయా అని చెప్పి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అదే అన్నప్పుడు మన దాంట్లో బైబిల్లో లోతు కుమారులు అంటారు. ఇప్పుడు వాళ్ళు బ్రహ్మదేవుడు కూడా తన స్వరూపం నుంచి తీసిన అమ్మాయితోనే మ్యారేజ్ చేసుకొని మనవన కుమారుగా అన్నట్టు మీరు చెప్పారు కదన్న. అదే అది అలా ఆలోచించలేరు, దీని ప్రకారం ఆలోచించాడు. మొన్న లలిత్ కుమార్ వచ్చినప్పుడు కూడా అదే చెప్తుండు. అరే ఇది చెప్పేటప్పుడు వాళ్ళ పురాణాల్లో కూడా దాంట్లో కూడా వాళ్ళ గ్రంథాల గురించి చదువుకుంటాడు కదా, ఇది ఎందుకు జ్ఞాపకం వస్తుంది ఆయనకు? ఇది కూడా అతనికి జ్ఞాపకం రావాలి కదా. మన బైబిల్ చదివినప్పుడు వాళ్ళకి కూడా చదివినప్పుడు అరే మన దాంట్లో కూడా ఇది ఉందని అతను ఎందుకు ఆలోచించుకోలేకపోతుండు? ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉన్నదాన్ని మన దాంట్లో ఉన్న తేడా ఏంటంటే వాళ్ళ దాంట్లో దేవుళ్ళు చేశారు, అవును. మన దాంట్లో మనుషులు చేశారు. చేసిన దాన్ని ఇలా చేయకుండా ఉండండి అని చెప్పి బుద్ధి చెప్పడానికి దేవుడు రాయించాడు. అవును. అదే ఆల్రెడీ మోయాబిలతో మనకి ఇస్రాయల్కి ఎప్పటికి యుద్ధమే జరుగుతుంది కదా. యుద్ధమే జరుగుతుంది. అది దేవుడు చేసి దేవుడు ఖండించిండు ఆల్రెడీ. మనుషులకు తెలియజేయడానికి అది పెట్టిండు. కానీ వాళ్ళకి ఏమనుకుంటారు అంటే ఏదైనా కానీ వాళ్ళు ఉన్న తప్పే అని అన్నట్టు వాళ్ళు వాగుతున్నారు. అరే మీ దేవుళ్ళు చేసిర్రు నాయన అంటే అది వినరు. అట్లా అన్న. సరే అన్న మేము ప్రేయర్ చేస్తాము, మీతో కూడా ఇంటర్వ్యూ జరగాలని. సరే అన్న మంచిదన్నా. సరే బ్రదర్, మన బ్రదర్ వాళ్ళు చేయబోయే దానికోసం కూడా ప్రేయర్ చేయండి మీరు. చేస్తున్నాను. దయచేసి ఇంకెవరు కూడా వాళ్ళ పోస్టుల కింద మన సహోదరులు వీడియోల కింద పేర్లు మెన్షన్ చేయొద్దు. సాంబశివరావు లేదా ఇంకోళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళు విసుకొచ్చే వీడియో చేసిరండి. అది వాళ్ళని కించపరిచినట్టు, ఫోన్లు చేసి కూడా చెబుతున్నారంట. అవునవును. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళ వీడియో ఓపెన్ చేస్తే వాళ్ళు ఏమన్నా డిబేట్ చేసిన ప్యానెల్ గురించి ఓపెన్ చేసి దాని కింద మొత్తం సాంబశివరావు ఇవే. ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఉంటుంది. నలుగురు వ్యక్తుల దగ్గర మనకు కావాల్సింది వాళ్ళ దగ్గర ఏముందో వీళ్ళ దగ్గర ఏముందో అన్ని నలుగురి దగ్గర మనకు ఉపయోగపడింది మనం తీసుకోవాలి. అంతే. అది కేవలం ఒక్కళ్ళని హైలైట్ చేసుకుంటా ఇదిగో సాంబశివరావు అది బయట అది చేసి ఇది చేసి అంటే అది కరెక్ట్ కాదు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. మన సహోదరులు అందరూ కూడా కష్టపడుతున్నారు, మంచిగా చేస్తారు డిబేట్. టిఎస్ కుమార్ హిందూ గ్రంథాల మీద మంచి పట్టు ఉంది. అలాగే మన జాన్ బాబు గారు ఎట్నో ఒకటి బైబిల్ సంబంధించి ఏదో ఒకటి తిమ్మిని చేస్తాడు కరుణాకర్ని. కాబట్టి జాన్ బాబు గారు కూడా బాగానే మాట్లాడుతున్నారు. కొంచెం ఆయనలో మార్పు వచ్చింది ఇదివరకు ఇప్పటికి. ఇది విశ్రాంతి క్రిస్టియన్ మంచిగా మాట్లాడతారన్న, ఆయన గురించి ఐడియా లేదు. ఆ బ్రదర్ గురించి నాకు కూడా ఐడియా లేదు బ్రదర్. ఆయన వీడియోలు కూడా నేను ఎప్పుడు చూడలేదు. నేను అది అందుకే చెప్పలేకపోతున్నా. బ్రదర్ గురించి నాకు ఐడియా లేదు. అంటే నా పరిచయం మామూలుగా ఫోన్లో 2 సార్లు 3 సార్లు మాట్లాడాం కానీ మామూలుగా అట్లా అంతవరకే తెలుసు. కానీ బ్రదర్ మరి ఆ వీడియోలు కానీ ఆయన మాట్లాడే ప్రసంగాలు కూడా నేను చూడలేదు ఇంతవరకు. అవునవును. అందువల్ల నేనేం చెప్పలేకపోతున్నా బ్రదర్ గురించి. లేదు బాగా చేస్తాడని దేవుడు వాళ్ళ నోటి ద్వారా మంచి జవాబులు ఇచ్చేదానికి, ప్రశ్న అడగడానికి వాళ్ళని వాడుకోవాలి. మనం ప్రేయర్ చేద్దామన్నా, మనం చేసేది ఏం లేదు. తప్పకుండా. ఓకేనా మంచిదన్నా. రైట్.